వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానం కూడి నీ పిల్లలతో నీ మాటలు పంచుకున్న భాగ్యాన్ని నాకు ప్రసాదించిన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ పిల్లలకు నీ వాక్యం చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. ఎన్నో విలువైన సంగతులను నాయన నా ద్వారాగా అనేక మందిని నాయన రక్షించబడాలని నా తండ్రి నన్ను నిలబెట్టుకొని నా తండ్రి నా ద్వారాగా నీ మాటలు వినిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నీ పిల్లలను నీ వాక్యాన్ని వినుచుండగా వారి యొక్క మనోన్నతను వెలిగించండి తండ్రి. తండ్రి ఎందరైతే నీ పిల్లలు నీ సన్నిధాన్ని చేరుకున్నారో వారిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. వారిని వాక్యం ధరగా బలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా నీ పాదాల చెంత చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు దేవుడు మనకి తెలియజేసిన కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో విలువైన సంగతులను మన జీవితంలో మనం నేర్చుకోవాలి. నిజంగా దేవుడు మనమందరం ఎలా బ్రతకాలో ఆలోచించాడు కాబట్టి మనకి ఈ గ్రంథాన్ని రాసి ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథంలో ఉన్న మాటలు చాలామందికి అర్థం కాకపోవటం మనకు తెలుసు. క్రైస్తవులైన వాళ్ళకు కూడా బైబిల్ అనేది సరిగా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతిదినం మనం చదువుకుంటూ వెళ్తేనే మనకు అర్థమవుతుంటుంది. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, ఈ తరములో నీవు దేవుణ్ణి గెలిపిస్తున్నావా అని మనము ఒక మంచి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ తరములో నీవు దేవుణ్ణి గెలిపిస్తున్నావా? నిజంగా మనం ఈ తరంలో పుట్టడం అనేది అదృష్టంగా భావించాలి. దేవుడు ఈ తరంలోనే నిన్ను ఎందుకు కావాలనుకున్నాడంటే, ఈ తరంలో నీవు తనను గెలిపిస్తావని. ఇంతకీ దేవుణ్ణి ఎలా గెలిపించాలండి? దేవుడు ఎవరి ద్వారాగా గెలుపు పొందుకోవాలనుకుంటున్నాడు? దేవుని గెలిపించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు గెలిచినట్టు అనేది మనం ఆలోచించాలి ఈ సమయంలో. నిజంగా ఏమండి, మన ఉన్న ఈ తరంలో జైశాల్ గారు పుట్టడం మన అదృష్టంగా భావించాలి. నిజంగా ఆయన ఎన్ని గొప్ప విషయాలను దేవుడి గురించి చెప్పి దేవుణ్ణి గెలిపించాడు. అలాగనే ఎంతోమంది భక్తులు మనకి తెలుసు. ప్రతి ఒక్క భక్తుడు దేవుని భూమి మీద గెలిపించి ఏమండి తన ప్రాణాన్ని దేవుని కొరకు అర్పించుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఏమండి, నిజంగా ఈ తరంలో జైశాల్ గారి కనుక పుట్టకపోతే ఈ సత్యం అనేది మనకి తెలిసిద్ది అంటే తెలియదు. ఈ సత్యాన్ని నేర్చుకోగలమంటే నేర్చుకోలేము. బైబిల్ని మనం చదవగలుగుతామంటే చదవలేము. నిజంగా ఆయన ఎంత దేవుణ్ణి గెలిపించాడంటే, నిజంగా ప్రియమైన దేవుని వలన బైబిల్ తప్పున్న వాడిని కానీ, యేసుక్రీస్తు నిజంగా ఇండియాకు వచ్చాడన్నా కానీ, లేదా ఈ బైబిల్ మత గ్రంథం అన్నవాడిని కానీ ప్రతి ఒక్కరిని ఓడించి దేవుణ్ణి ఉన్నత స్థానంలో గెలిపించిన ఒక వ్యక్తిగా మనకి కనపడతాడు ఈ తరములో. ఎవరండి? జైశాల్ గారు. నిజంగా ఆయనను స్ఫూర్తి చేసుకోవాలి ఈ తరంలో మనం. ఎందుకంటే మంచి విషయాలను, ఎంతో జ్ఞాన సంగతులను నేర్చుకోగలిగి మనము దేవుని కొరకు బ్రతకగలగాలంటే అలాంటి భక్తుడు ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మనకు దొరకటం మన యొక్క అదృష్టం. మరి దేవుడు ఎలా గెలుస్తాడండి? నిజంగా ఆయన గెలిపించాలంటే ఏం చేయాలి? మానవులకి మధ్య రెండు శక్తుల మధ్య ఒక పోరాటం జరుగుతుంది. ఏంటి ఆ పోరాటం? మానవుల మధ్య రెండు శక్తుల మధ్య. ఏంటి ఆ రెండు శక్తులు అంటే, ఒకటి దేవుడు, రెండు అపవాది, దెయ్యం. ఈ రెండు శక్తుల మధ్య ఏమండి మామూలుగా కాదు అసలు. ఏమండి ఒక విపరీతమైన
గొడవ జరుగుతుంది. ఎలాంటి గొడవ ఒకసారి మనం ఆలోచిస్తే యూద పత్రికలో కనుక మనం వెళితే ఒకసారి ప్రియమైన దేవుని వలన అక్కడ మరి ఒక వ్యక్తి గురించి మనకి రాయబడిద్ది. 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడాలి. ఏమండి? దేవుడికి దయ్యానికి మధ్యలో మానవులను పెట్టి ఒక యుద్ధం జరుగుతుంది. ఒక గెలుపు జరుగుతుంది. గెలుపు నడుస్తుంది. అది మనం ఆలోచించాలి. ఇంతకాలం కూడా మనం ఆలోచించలేకపోయాము. ఏమంటాడు అక్కడ? అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదన జరుగుతుంది. చూసారండి? వాదన అంటే ఏంటి? ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. ఎవరిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది? అటు దేవునికి, ఇటు మానవుడికి. దేవుడేమో నాకు కావాలని ఆయన అనుకుంటున్నాడు. దెయ్యమేమో లేదు లేదు నాకు కావాలి వాడి అని అనుకుంటుంది. ఏమంటున్నాడు? పూర్తిగా చదవాలి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించుచు దూషించి తీర్పు తెగించిందంట. ఏమండి? ఏం జరుగుతుంది? మోషే శరీరాన్ని గురించి చెప్పబడింది. ఏమండి? మోషే శరీరం గురించేనా? అంటే ఆ కాలములో మోషే గారు పుట్టిండు కాబట్టి ఆయన ఒక్కడి గురించి తర్కం జరిగింది. మోషే గారినేమో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలులందరినీ, బానిసత్వంలో ఉన్న వాళ్ళందరినీ విడిపించి నడిపించడానికి ఒక మంచి నాయకుడు కావాలనుకున్నాడు దేవుడు. అయితే దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ మోషేను అపవాది ఏం చేస్తుందంటే, ఇతను దేవుడికి కాకుండా చేయాలి, ఇతను నాకు మాత్రమే చెందాలి, ఇతడు దేవుడు ఉద్దేశాలను నెరవేర్చకూడదు, దేవుని కొరకు బ్రతకకూడదు, కాబట్టి ఇతను నేనేం చేయాలి? పాడు చేయాలి అని ఆలోచించింది. నిజంగా దేవుడు అనుకున్న ఆ ఆలోచన కనుక సాతానుగాడు పాడు చేస్తే ఎవరు ఓడిపోయినట్టు తెలుసా? దేవుడు ఓడిపోయినట్టు. ఒకవేళ కనుక మోషే కనుక దేవుడికి నచ్చినట్టుగా బ్రతికి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చిననుకో, అప్పుడు దేవుణ్ణి గెలిపించినట్టు. ఈ తరంలో మనము ఒక మోషేలాగా దేవుణ్ణి గెలిపించగలుగుతున్నామా? ఒక దావీదులాగా దేవుణ్ణి గెలిపించగలుగుతున్నామా? ఒక అపోస్తులైన పౌలులాగా దేవుణ్ణి గెలిపిస్తున్నామా? ఒక యేసుక్రీస్తులాగా సువార్త చెప్పి దేవుణ్ణి మనం గెలిపించగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలరా ఈ రెండు మహాశక్తుల మధ్య ఏమండి మరి పోరు నడుస్తుందండి. దయ్యమేమో దేవుడికి కాకుండా చేయాలి, వీన్ని ఎలాగైనా దేవుణ్ణి తెలుసుకోకుండా చేయాలని ఏం చేస్తుందంటే మనుషులందరినీ తన మాయలో పడేసి దేవునికి అవమానాన్ని కలిగిస్తుంది. నిజంగా ఒక వ్యక్తి అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉండనుకోండి, అతడు ఒక గొప్ప పేరు పొందుకున్నవాడు ఉండనుకోండి, అతని ఒక 10 మంది మనుషులలో నిలబెట్టి అతని పరువు తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అతడి తలకాయ తీసివేసినట్టు ఉంటుంది. నలుగురు మధ్య తన తల ఎత్తుకొని మాట లేని పరిస్థితి. నేను బయటికి నా తలని ఎలా చూపించుకోవాలి, నా గురించి భూమి మీద ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తాడు తెలుసా? అలాగనే దేవుడు కూడా కొన్ని వేల మంది, కోట్ల మంది దేవదూతల ముందు ఏమంటే ఈ దెయ్యం పోయి ఏం మాట్లాడింది తెలుసా? ఇదిగో నా కుమారుడు అయిన యోబు గురించి ఆలోచించావా అని దేవుడు అన్నప్పుడు అపవాది ఏమంటుంది? నీ కొడుకు గురించి నాకు తెలుసులే, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తనేంటో నేను చూపిస్తాను అని మాట్లాడుతుంది కదా. ఆ విషయంలో మన గురించి కూడా ఒకసారి అడిగింది అనుకో, ఒక్కసారి నాకు అవకాశం నేను ఎలాగ నా రూట్లోకి మలుపుకుంటానో అని దయ్యం అన్నప్పుడు నిజంగా మరి మానవులైన మనము ఈ తరంలో దేవుని మాటకు లోబడుకోకుండా దయ్యానికి లోబడి దాని ఇష్టానుసారంగా మనం బ్రతికినవనుకో, ఏమండి పరలోకానికి వెళ్ళిన తర్వాతకి దయ్యం ఏంటో తెలుసా? చూసావా, నీ కుమారుడిని నా రూట్లో తెప్పించుకున్నాను ఈ మాట అన్నప్పుడు పరలోకంలో కొన్ని వేల కోట్ల మంది దేవదూతల ముందు దేవుడు తలెత్తుకోగలడా అండి? ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన. అంటే భూమి మీద బ్రతికుండగానే మనం ఏం చేయాలి?
దేవుణ్ణి గెలిపించుకోవాలి. దేవుడి ఇష్టాన్ని భూమి మీద నేను ఏం చేయాలి? నెరవేర్చాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాము. దేవుణ్ణి మనం ఈ తరంలో గెలిపించలేకపోతున్నాము. ఎవరిని గెలిపించాలని చేస్తున్నావు తెలుసా? సాతానుగాడిని. ఎందుకంటే వాడు ఎలాగైనా మనల్ని పడగొట్టడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడంటే నిజంగా వాడి యొక్క దారిలోనే ఇప్పటికీ మనం నడుస్తూనే ఉన్నాము. మనకి తెలియకోకుండా మనం వాడినే గెలిపిస్తున్నాం, కానీ దేవుణ్ణి గెలిపించాలనే ఆలోచన మాత్రం మనలో లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని వల్ల అందుకే ఒకసారి చూడండి, ఏమండి, దావీదు గారు దేవుణ్ణి ఎలా గెలిపించాడో, దావీదు గారు మరి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 36వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము, నీ దాసుడినైన నేను ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అయిపోతాడు. చూసారండి, ఒకనాడంట దావీదు గారంట ఎవరితో పోట్లాడు తెలుసా? సింహంతో పోట్లాడాడు. ఏమంటే ఈరోజు మనం సింహంతో పోట్లాడగలమండి? దావీదు గారికి ఎంత ధైర్యం లేకపోతే సింహంతో పోరాడటం ఏంటండి? సింహం అంట అడవికి అది రాజు. అది ఒక్కసారి గర్జించిందంటే మిగతా జంతువులన్నీ గడగడలాడిపోవాలి. అలాంటి సింహం ఇతను గొర్రెలు కాస్తున్న సమయంలో ఒక గొర్రెని ఎత్తుకొని పోయి దాన్ని చంపి తినాలనుకున్న సమయంలో ఈ గొర్రెల దగ్గరికి ఏమొచ్చింది? సింహం వచ్చింది. ఏమంటే సింహం వచ్చినప్పుడు ఏం చేయాలి దావీదు గారు? ఒక్క గొర్రె కాదా, దాన్ని చంపితే చంపింది, నేను పోయిననుకో నేను కూడా బలైపోతాను, కాబట్టి గొర్రె కదా అని వదిలేయచ్చుకండి. ఎందుకు వదిలేదు తెలుసా? ఏమండి, అతడు విశ్వాసం కలిగి దేవునిలో ఉన్నవాడు కాబట్టి ఈ సింహాన్ని దాన్ని ఎలాగైనా నేను పోట్లాడి దాన్ని చంపి ఆ గొర్రెను దాని నుండి విడిపించాలి అని ఒక ఆలోచనతో సింహంతో ఏం చేశాడు? పోట్లాడాడు, ఎదుర్కోగలిగాడు. ఏమంటే నిజంగా ఆ సింహంతో ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సింహపు బలము నుండి ఎలుగుబంటి, నిజంగా అండి ఎలుగుబంటినండి ఎవ్వరు కూడా పోట్లాడలేవరండి. అది తలుసుకుందంటే మనిషి మీద పడిందంటే వాడు బతకడం చాలా కష్టం. కానీ అలాంటి ఎలుగుబంటి మీద పోరాడి దాన్ని చీల్చి చంపి దాని నుండి కూడా ఒక గొర్రెను కాపాడిండు. అలాంటి సింహాన్ని ఎలుగుబంటినే లెక్క చేయని దావీదు గారు ఈ గొలియాతు ఒక లెక్క అండి. ఏమండి, గొలియాతును కూడా ఏమంటున్నాడు కింద పేసరికి 17:45 వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 17:45లో దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలులో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి వేద్దును. చూసారా అండి, ఇశ్రాయేలులందరూ ఎవరిని చూసి భయపడుతున్నారు తెలుసా? గొలియాతును చూసి. ఏమండి, ఒక రాజుగా ఉన్న సమూయేలు కూడా భయపడిండు. ఎందుకండి సమూయేలు గారు కూడా భయపడిండు అతను చూసేసరికి? సౌలు గారు ఏమంటే ఆయనలో విశ్వాసం లేదా? దేవుడు కాపాడుతాడనే ఆలోచన లేదా?
ఆ ఫిలిష్తీయుడైన గొలియాతును చంపి దేవుని ఇశ్రాయేలును గెలిపించాలన్న ఆలోచన అతను లేదా? ప్రియమైన దేవుని వాడు దావీదు గారు ఎంత ఉన్నాడండి? ఆయన బాలుడుగా ఉన్నాడు. అలాంటి బాలుడైన దావీదు గారు ఎంత ఉన్నాడంట? గొలియాతు 6 మూరల జానడు. ఏమంటే 6 మూరల జానడు ఎక్కడ? బాలుడుగా ఉన్న దావీదు గారు ఎక్కడ? ఏమంటే ఏమన్నా తెలుసా? యుద్ధం యెహోవాదే అని ఒక ఒడిసె తీసుకొని అందులో రాయి పెట్టి యుద్ధం యెహోవాదే అని గిర్ర గిర్ర తిప్పి కొడితే వాడి నుదుట కరెక్ట్గా పోయి తగిలి వాడు ఏం చేశాడు? కింద పడిపోయాడు. వెంటనే దావీదు గారు వెళ్ళిపోయి వాడి దగ్గర ఉన్న ఒడిసెలో ఉన్న కత్తిని తీసి వాడిని చంపేశాడు. అంటే అక్కడ ఏం చేశాడు దావీదు గారు? దేవుణ్ణి గెలిపించాడు. ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు వీడు? ఏమండి, వీడు ఎంతటి వాడు అసలుకి? నా దేవుని ముందు నేను ఒక సింహాన్ని చంపిన వాడిని, ఒక ఎలుగుబంటిని చంపిన వాడిని. ఆఫ్టర్ ఆల్ వీడు ఒక మనిషి. వీడికి మీరంతా భయపడుతున్నారేంటి? దేవుడు శక్తిమంతుడు కదా, మన వెనకాల దేవుడు ఉన్నాడు కదా, నువ్వు తలుచుకుంటే వాడిని చంపలేవరా అనే ఆలోచనతో వెళ్ళి దావీదు గారు గొలియాతును చంపి నిజంగా దేవుణ్ణి గెలిపించాడండి. నిజంగా గొప్ప చేశాడు దేవుణ్ణి. అందుకనే దావీదు గారికి 10,000 అని చెప్పారు. మరి సౌలుకేమో 1000 అంట, ఆయనకేమో 10,000. చూసారా అండి ఎంత ధైర్యం అండి? ఒక మనిషితో పోట్లాడటం అంటే ఆ కాలంలో బాలుడుగా ఉన్న దావీదు గారు. మరి ఈ కాలంలో మనం ఎవరితో పోట్లాడాలి? మనుషులతోనా? కాదండి, దురాత్మ సమూహముతో మనం పోరాడి దేవుణ్ణి గెలిపించాలి. ఎలా గెలిపించాలి? దేవుని ఎలా గెలిపించాలండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి దేవుని నమ్మని వాడు ఏ విధంగా వస్తున్నాడు తెలుసా? దేవుడు ముసుగులోకి వస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం తప్పని ముసుగులో ఒకడు వస్తున్నాడు. యేసుక్రీస్తు ఇండియాకు వచ్చి సువార్త చెయ్యలేదనే ముసుగులో వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క మాటలతో వాడిని ఓడించి దేవుణ్ణి గెలిపించి దేవుణ్ణి గొప్ప చేయాలి. ఈ తరంలో మనం అలా చేయగలుగుతున్నామా? దేవుని యొక్క మాటలు అంతగా నేర్చుకొని బైబిల్ తప్పున్న వాడితో వాదించి బైబిల్ కరెక్ట్ అని మనం దేవుని గెలిపించగలుగుతున్నామా అనేది మనం ఆలోచించాలి. మరొక మాటను చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు. ఎవరైనా? మోషే గారు. ఆయన తలుచుకుంటే ఏమండి రాజస్థానంలోనికి వెళ్ళిపోగలడు, రాజంత స్థానాన్ని దక్కించుకోగలగడు. కానీ అలాంటి మోషే గారు దేవుణ్ణి గెలిపించాలి, దేవుని యొక్క పిల్లలతోనే నేను నడవాలి. అవును కదండి, దేవుని పిల్లలతోనే కదండి ఆయన నడిచింది. వాళ్ళని నడిపించాలంటే ఎవరిని ఓడించాలి? రాజుని. రాజుతో ఈయన ఏం చేయాలి? పోట్లాడాలి. ఎలాగా? దేవుని యొక్క మాటలను వాళ్ళందరికీ తెలియజేయాలంటే ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుడంటే ఏంటో తెలియపరిచి దేవుణ్ణి గెలిపించిన ఒక మహానాయకుడే మోషే గారు. ఏమండి ఆ కాలంలో మోషే గారు కనుక ఏమండి దేవుని గురించి ఆలోచించుకోకుండా దేవుడి మాటల విషయంలో నేను నిందలు పడ్డా పర్వాలేదు అని అనుకోకపోతే నిజంగా ఇశ్రాయేలులకు రక్షణే లేదు. ఇశ్రాయేలులు బానిసత్వంలో నుండి బయటికి రాకపోతే ఆ ఇశ్రాయేలుల మధ్యలో యేసుక్రీస్తే లేడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే రాకపోతే ఈరోజు మనకి రక్షణనే లేదు. అంటే మోషే గారు చేసిన ఆ త్యాగం చూడండి. మోషే గారికి ఉన్న ఆ సాత్వికం కానీ దేవుణ్ణి గెలిపించాలని ఒక ఆలోచన నిజంగా మోషే గారికి కనబడుతుందండి. మరి మనకు
ఈ తరంలో దేవుడిని గెలిపించి దేవుని కొరకు ఉన్నతంగా అనేకులను నడిపించాలనే ఆలోచన మనలో కలుగుతుందా అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించి దేవుని కొరకు మనం అనేకులను నడిపించాలండి. నిజంగా సాతానుగాడు ఏ విధంగా మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇందాక మీకు మొదటిలోనే చెప్పాను. ఏమంటాడు ఇక్కడ? 2వ అధ్యాయము 3వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయము భక్తి కలిగిన వాడని. ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలుసా? కొన్ని వేల మంది దేవదూతల మధ్య ఈ అపవాది వెళ్ళిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడైన యోబు సంగతి నువ్వు తెలుసుకున్నావా? నా కుమారుడైన వంశీ గురించి ఆలోచించావా అని దేవుడు అక్కడ అడగడండి. అడిగినప్పుడు ఆ దేవదూత ఏమంటుందంటే, ఓ నీ కొడుకు గురించి నాకు తెలుసు అని మన గురించి చెడ్డగా మాట్లాడిందనుకో, దేవుడు ఆ పరిస్థితిలో ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించు. నీ కుమారుడు నీ మాటలు వింటాడు కానీ నీకు నచ్చినట్టు బ్రతకడు. నేనున్నానుగా, నీకు నచ్చినట్టుగా బ్రతకకుండా చేయటం నాకు తెలుసు. వాడిని ఎలాగ నా రూట్లో తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని అన్నదనుకో, అప్పుడు ఆ కోట్ల మంది దేవదూతల మధ్య ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుతున్నావా? ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి. ఏమండి, ఒక యోబు గురించి మాత్రమే అడుగుతుందా దెయ్యం? ఏమండి, మిగతా భక్తుల గురించి అడగదనుకుంటున్నావరా? ప్రియమైన దేవుని వలన నా గురించి అడిగిద్ది, మీ గురించి అడిగిద్ది. మీ ప్రవర్తన దయ్యానికి తెలుసు, దేవుడికి తెలుసు. నా ప్రవర్తన దేవునికి తెలుసు, దయ్యానికి తెలుసు. భూమి మీద ఈ తరంలో నిన్ను గెలిపించి పరలోకం పొందుకోవాలని వచ్చాడే నీ కుమారుడు. వాని ఎలాగైనా పరలోకాన్ని పోకోకుండా చేసి నిన్ను గెలిపించుకోకుండా నన్ను నేను గెలిపించుకొని నేను వాడిని ఎక్కడికి పంపిస్తాను తెలుసా? పాతాళ లోకానికి పంపిస్తాను అని దెయ్యం అనుకుంటుందా లేదా? అనుకుంటుంది. ప్రియమైన దేవుడు అదే అంటున్నాడు. ఏమంటాడు మరొకసారి చదవండి ఆ మాట. ఏమండి, 3వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి, అతడి సంగతి అంతా నీకు తెలుసా అన్నప్పుడు అదేమంటుంది దయ్యం? ఓ నాకు తెలుసు. ఏమంటుంది ఇక్కడ? ఒక్కసారి 1వ అధ్యాయంలో చూడండి. 1వ అధ్యాయంలో 8వ వచనం, 1వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనంలో, అందుకు యెహోవా, చదువు, నీవు నా సేవకుడివైన ఆ యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆ భూమి మీద అతడి వంటివాడు ఎవడునూ లేడు. చూసారండి, భూమి మీద అంట నిజంగా ఆ కాలంలో యోబు లాంటి వారు భక్తులు కూడా లేరంట. ఏమండి, నిజంగా ఎంత భక్తిపరుడు అంటే నిజంగా యోబు గారు తన ఆస్తి పోయినా కానీ, తన పిల్లల్ని పోగొట్టుకున్నా కానీ, ఆఖరికి తన శరీరాన్ని నలగగొట్టినా కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా ఏం చేసిండు? దేవుణ్ణి గెలిపించాడు. దేవుణ్ణి ఉన్నత స్థాయిలో పొగిడేలాగా ఒక దయ్యము పొగిడే ఎత్తుకు దేవుణ్ణి నిలబెట్టాడు. మరి ఈరోజు మనం అంత స్థితిలోనికి దేవుని నిలబెట్టగలుగుతున్నామా? మన వల్ల దేవుడు అవమాన పాలవుతున్నాడు ఆ దయ్యము మధ్యలో. ఆలోచించాలి. నిజంగా ప్రియమైన దేవుని వలన ప్రతిసారి దయ్యము దేవుని సన్నిధానికి వెళ్ళి మన గురించి ఏదో ఒక రకంగా మనల్ని పాడు చేయాలనే అవకాశాన్ని కోరుకుంటుంది. ఎవరిని? దేవుడిని. దేవుడు అవకాశం ఇచ్చిండనుకో, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఏమండి, దయ్యం మన రూట్లోనికి వచ్చి మనల్ని దేవునికి కాకుండా చేసిందనుకోండి, అప్పుడు దేవుడు అవమాన పాలు అవుతాడా కాదా? అంటే ప్రియమైన దేవుని వలన ఆలోచించాలి మనము.
ఈ తరములో దేవుణ్ణి గెలిపించే విధంగా మనం బ్రతకాలండి. నిజంగా ఒకనాడు మరి జయశాల్ గారు దేవుణ్ణి గెలిపించాడు కాబట్టి ఉన్నత స్థాయిలో ఆయనని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఏమంటే నిజంగా ఎక్కడ సభ పెట్టినా కానీ సవాలుతో కూడిన మాటలను పలికాడు. ఎవడు స్వస్థతలు ఉన్నాయన్నా కానీ, ఎవడు బైబిల్ తప్పన్నా కానీ, ఎవడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదన్న వాళ్ళని కూడా సవాలు చేసి ఏమండి నిజంగా దేవుణ్ణి గెలిపించిన ఒక వ్యక్తిగా ఈ తరంలో మనకి కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని వానరా, మనం ఆ విధంగా దేవుని గెలిపించే విధంగా మనం భూమి మీద బ్రతకగలుగుతున్నాం అనేది ఆలోచించాలి. చూడండి, ఒకసారి దయ్యం ఏ విధంగా మరి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఒకసారి యేసుక్రీస్తు జీవితంలోకి మనం వెళ్ళిపోదాం. ఇందాక మరి డాడీ గారు చదివారు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనకి కనబడుద్ది. 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఏమండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలియదా? తెలుసు. అయినా కానీ ఎందుకు మాటలలో పెట్టి ఏం చేయాలనుకుంటుంది తెలుసా? యేసుక్రీస్తుని గనక ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనని గనక ఈ దయ్యం తప్పించేసింది అనుకోండి, అప్పుడు దేవుడు గెలిచినట్ట ఓడిపోయినట్ట? ఓడిపోయినట్టు. అంటే దేవుని సంకల్పం ఏమైపోద్ది? దెబ్బతింటది. అంటే సాతానుగాడు దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయడానికి ఏ రూట్లో వచ్చిందంటే, నువ్వు దేవుని కుమారుడువా అనే ఒక తప్పుడు ఆలోచనలకు పోయేటట్టుగా అక్కడ మాట్లాడుతుంది. ఏమంటున్నది? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే అప్పుడు ఆ మాట అన్నప్పుడు మనకేమొస్తుంది? నువ్వు దేవుని కుమారుడువా? కోటేశ్వరరావు, వంశీ, సుధాకర్, నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుని కొరకు నిజంగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి దేవుని విడిచిపెట్టి నా ఎమ్మటరా, ఈ లోకంలో ఎంత ఎంజాయ్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? నిజంగానే నట్టింది అని అనిపిస్తుందా లేదా? అలా మాట్లాడుతుంది. ఏమంటుంది అక్కడ చూడు ఒకసారి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించువయ్యా. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెబుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని మాటల వలనే మనము బ్రతకగలుగుతున్నాము భూమి మీద. ఏమండి, ఆ మాటలే మనల్ని ఏం చేస్తుంది? దేవుని సన్నిధానికి చేరుస్తుంది. దేవుడి మాటల వలనే చెడుకు దూరం అవుతున్నాం. దేవుడి మాటల వలనే మనం ఏం చేస్తున్నాము? భక్తితో కొనసాగించుకోగలుగుతున్నాము. ఆ దేవుడు మాటలు లేకపోతే ఏమంటే చాలామంది దేవుడి మాటలు పక్కకి పెట్టి కూడా తన శరీరానికి కావాల్సిన వాటి కోసం పనికి వెళ్ళే వాళ్ళు లేరా? అంటే ప్రేమ దేవుని వల్ల అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి గెలిపించలేకపోతున్నావు. నీ శరీరాన్ని జయించలేకపోతున్నావు. నీ శరీరానికి కావలసిన వాటిని జయించి దేవుణ్ణి గెలిపించి ఉన్నత స్థాయిలలో నిలబెట్టాలనే ఒక ఆలోచన మనలో కలగకోకుండా చేస్తుంది అపవాది. నిజంగా వాడి గినక ఏమండి మనలోనికి వచ్చి దేవునికి దూరమయ్యే ఆలోచనలు పనులు చేపించాడు అనుకోండి, అక్కడ దేవుడు ఓడిపోయినట్టే. దేవుడు మన ద్వారాగా ఓడిపోయి బాధపడుతున్నట్టేనండి. ఇప్పుడు మేము దేవుని వల్ల ఆలోచించాలి. మరొక మాటను చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో దేవుణ్ణి గెలిపించాలంటే నువ్వేం చేయాలో అక్కడ చెబుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? చదువు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు
సాతానును ఉమ్, మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కించును. సాతానుగాడిని మన కాళ్ళ కింద దేవుడు ఏం చేస్తున్నాడు? చితకతొక్కిస్తున్నాడు. మనం నిజంగా సాతానుగాడిని మన కాళ్ళ కింద ఎలా చితకతొక్కించమయ్యా అంటే ఒక మాటను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈరోజు మరి ఖమ్మంలో ప్రార్థన జరుగుతుందనుకో, మీటింగ్ జరుగుతుందనుకో, మీటింగ్కి వెళ్ళవలసిన ఈరోజు మనల్ని చెడగొట్టడానికి మనకి అవసరమైన వ్యక్తి, మనకి దగ్గరగా ఉన్న వ్యక్తి వచ్చి, బ్రదర్ మరి ఈరోజు నువ్వు మీటింగ్కి పోకపోతే ఏమైంది, రాక రాక నేను మీ ఇంటికి వచ్చాను కదా, ఈ ఒక్కరోజు పోకపోతే ఏమైంది అని అన్నప్పుడు సాతానుడు మన కాళ్ళ కింద చితక దక్కించినట్ట, వాడితో మనం దక్కించుకున్నట్ట. అంటే ప్రియమైన దేవుని వలన అతను ఎలాంటి వాడైనా కావచ్చు, మనం ఏం చేయాలంటే నాకు ప్రార్థనే ముఖ్యం నీకంటే దేవుడే ముఖ్యమని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, సాతాను గాడి నీ కాళ్ళ కింద తొక్కించినట్టు, అప్పుడు దేవుడు గెలిచినట్టు. అంటే మనం ఆ విధంగా భూమి మీద బ్రతకాలి. సాతానుగాడు ఏ విధంగా అయినా దేవుని సన్నిధానానికి దూరం చేయడానికి వాడు ఎన్నో ప్లాన్లు వేస్తుంటాడు. ఆ ప్లాన్లన్నింటినీ మనం ఏం చేయాలంటే వెరిగి సాతానుగాడి మన కాళ్ళ కిందకి చితకు దక్కించుకొని దేవుని గెలిపిస్తూ దేవుని యొక్క సన్నిధానికి మనం ఏం చేయాలి? నడవాలండి. ఎక్కడ ప్రార్థన ఉన్నా కానీ, ఎక్కడ దేవుడి మాటలన్నా కానీ, ఎక్కడ సంఘ సహవాసం అన్నా కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అలా వెళ్ళలేని పరిస్థితిలో సాతానుగాడు మనల్ని చితకదొక్కినట్టు, అప్పుడు దేవుడు అక్కడ ఓడిపోయినట్టు. దేవుడు అక్కడ ఓడిపోతే అవమానమే కదండి. దేవునికి అవమానం కలిగించేది ఎవరో కాదు, మనమే. కాబట్టి ప్రియమైన దేవుని వలన దేవుడిని మనం గెలిపించాలంటే ఏమంటే సాతానుగాడిని మన కాళ్ళ కింద చితకదొక్కించాలి. వాడు ఎలా తిరుగుతున్నాడో ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 చూద్దాం. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా, ఒకసారి ఈ సందర్భంలో కూడా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 అక్కడ ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకుగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించే ఒక సింహం వలె ఎవరిని మింగాలి, ఎలా మింగాలని వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఏమంటే నిజంగా ఒకనాడు దావీదు గారంట ఎవరితో ఫైటింగ్ చేశాడు తెలుసా? మరి సింహంతో ఫైట్ చేసిండు. కానీ ఈరోజు మనం సింహం లాంటి అపవాదితో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. వాడు గర్జించు సింహం ఎలా గర్జించిందో మనకి తెలుసు. అడవిలో అది గాండ్రించిందంటే జంతువులంతా దడుచుకోవాలి. ఈ కాలంలో మరి సాతానుగాడంట మనల్ని మింగటానికి గర్జించే సింహం వల్లే వస్తున్నాడు వాడు మన వద్దకు. వాడు ఏ విధంగా మింగాలి, ఏ విధంగా వీడిని దేవునికి దూరం చేయాలి, ఏ విధంగా వీడిని పడగొట్టాలి, వీడి విశ్వాసాన్ని నాశనం చేయాలని అది ఆలోచనతో భూమి మీద ఏం చేస్తుంది? తిరుగుతుంది. ఎక్కడ అవకాశం దొరికిద్దా, భార్య వల్ల దొరికిద్దా, పిల్లల వల్ల దొరికిద్దా, చుట్టాల ద్వారా దొరికిద్దా, స్నేహితుల ద్వారా దొరికిద్దా, డబ్బు ద్వారా దొరికిద్దా అని అవకాశాన్ని చేజిక్కించుకొని ఏమండి దేవుని అవమానపరిచి దేవుణ్ణి గెలిపించుకోకుండా ఏమండి తనను తాను గెలుచుకొని తనను గొప్పగా చేసుకోవాలని అపవాది ఎదురు చూస్తున్నాడండి. నిజంగా ప్రియమైన దేవుని వలన మరి యోబు గారి జీవితంలో మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఏం పోగొట్టిండు? ఆస్తిని పోగొట్టుకుండు. అంటే తనకున్న పశువులన్నీ ఏమైపోయాయి? చనిపోయాయి కదండి. ఆస్తి పోయినట్టే కదా, పశువులన్నీ చనిపోయి అంటే ఆస్తి పోయింది. ఆస్తి ద్వారాగా ఏమైనా దేవుని దూషించుతున్నా అంటే దేవుని దూషించలేదు. సరే ఆస్తి ద్వారాగా దూషించలేదు కదా, అయితే నేనేం చేస్తానంటే తనకున్న పిల్లలందరినీ చంపేద్దాం, అలాగైనా దేవుణ్ణి దూషించుతాడేమో, దేవునికి దూరం అయిపోతాడని తనకున్న పిల్లలందరిని ఏం చేసిండు? చంపేసిండు. చంపిన తర్వాతకైనా దేవుణ్ణి దూషించిండా అంటే దూషించలేదు. ఏమండి సరే ఎలాగైనా తన పిల్లల విషయంలో కూడా దేవుని దూషించలేదు కాబట్టి తన శరీరాన్ని వాడుకుందామని శరీరాన్ని వాడుకొని శరీరాన్ని మొత్తానికి ఏం చేసింది? పాడు చేసింది. శరీరం మొత్తం కురుపులు,
కురుపులతో ఆగిందా అంటే లేదు. ఆ కురుపులంతా ఈ బాడీ అంతా రసం కారి జలబెడుతుంటే ఏం చేసింది తెలుసా? పెంకు తీసుకొని ఇట్ట గీకుతుంటే ఎలా ఉంటుంది తెలుసా? ప్రియమైన దేవుని మంట, భరించలేని మంట, భరించలేని వేదన. అలాంటి వేదనలలో అయినా బాధలలో అయినా దేవుని దూషించుతాడేమో అన్న ఆలోచన ఏమండి అపవాది యోబుకు కలిగించింది. అయినా కానీ అక్కడైనా దూషించిండా అంటే దూషించలేదు. ఇది ఎలాగైనా దూషించట్లేదేంది, ఎలాగైనా ఇతని భక్తిని పోగొట్టుకోలేకపోతున్నాడు ఏంది అని ఆలోచించి ఏం చేసిందంటే లాస్ట్గా భార్యలో దూరింది. దూరి ఏం చేసింది? ఇకనైనా నీవు భక్తిని ఏమని చూద్దాం, ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ఏమంటుంది ఒకసారి భార్య చూద్దాం, ఒక్కసారి చూసి సమయంలో ముగించుకుందాం. ఏమండి 1వ అధ్యాయము 6వ వచనం, 6వ వచనం నుంచి చదువుకుంటూ పోదాం, మనకు అర్థమైంది బాగా. 1వ అధ్యాయం యోబు గ్రంథం, 2వ అధ్యాయం క్షమించండి, 2వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా 6వ వచనం, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు. 2:6 అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపవాది. అక్కడి నుంచి చదువుకుంటూ వస్తేనే వస్తుంది మనకి అక్కడ చదువు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు బాధగల కురుపులతో యోబును మెత్తెను. అతడు ఒళ్ళంట గోక్కుకొనుటకై చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇకను నీ యథార్థతను ఎదలకు ఉందు అంటే ఎక్కడో ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చిండు ఏమండి? చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గీక్కుంటుండే. ఇట్లా గీక్కునేటప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఆ బాధ మంటకి ఏమొచ్చి పొల్లేయాలి. ఇప్పుడు అతనున్న బాధలోనే ఏమొచ్చి ఈ భార్య వచ్చి ఎప్పటికైనా నీ యొక్క యథార్థను వదులుకోవా అనే మాట వచ్చిందనుకో, యోబుకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అతనున్న బాధలో నిజంగా దేవుడిని నమ్ముకొని నేను భక్తిగా బతికి చెడుతనాన్ని విసర్జించితే నా శరీరం ఏంటి ఇలా ఆగం కావటం ఏంటి, నేను ఇలా బూడిదలో కూర్చొని చిల్ల పెంకులు తీసుకొని గీక్కోవటం ఏంటి అని ఆలోచన వచ్చి దేవుణ్ణి దూషించడండి. అంటే 3 ప్రయత్నాలు చేసిన లొంగనప్పుడు 4వ ప్రయత్నంలోనైనా లొంగుతాడేమో అని ఈ అపవాది ఏమంటే ఎవరిలో దూరింది? యోబు గారి భార్యలో దూరి ఏమంటుంది? భార్య వచ్చి నీవు ఇంకాను నీ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి నీవు మరణం, నువ్వు చచ్చిపో. దేవుని దూషించి దేవుని దూషిస్తే బాగుంది, చచ్చిపోవటం ఎందుకు? ప్రియమైన దేవుని వల్లరా అంటే అతనికి ఏం పోయింది? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, స్నేహితులు దూరం అయ్యారు, పని వాళ్ళు లేరు. కాబట్టి నువ్వు చచ్చిపోతే ఆమెకి మేలనా? ప్రియమైన దేవుని మేలన్నట్టేగా. ఇప్పుడు ఆయన చనిపోయాడు అనుకోండి, వేరే వాళ్ళని చేసుకొని హాయిగా కాపురం చేయొచ్చు. ఇలాంటి ఆలోచనను సాతానుగాడు ఎవరిలో కలిగించాడంటే యోబు గారి భార్యలో. ఎందుకంటే దేవుణ్ణి గెలిపించకుండా చెయ్యడానికి నిజంగా యోబు గారు ఏమంటున్నాడు కిందకు వచ్చేసరికి, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావే, మనము దేవుని వలన మేలు కూడా అనుభవించాలి. మేలును అనుభవించుదామా, కీడును మనము అనుభవింప దగదా అంటున్నా. అంటే మేలు ఒకటే మనం అనుభవించేది, కీడు అనుభవించవద్దా? మేలు మాత్రమే నీకు కావాలా, కీడు వద్దా? మేలు వలనే దేవుని నువ్వు స్తుతించుతావా, కీడు వలన స్తుతించవా? అప్పుడప్పుడు చాలామంది చూడండి, ఏదైనా ఏమంటే శరీరానికి సంబంధించింది ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించింది
అనారోగ్యంగా ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతారా లేదా? ఏమంటే చాలామంది అదే ఉంటారు, నువ్వు ఎంతో భక్తుడివి, దేవుని నమ్ముకున్నవాడివి, లేతే దేవుడు దేవుడు అంటావు, దేవుని సన్నిధానికి వెళ్తావు, నీ కుటుంబాలు ఎలా జరిగింది ఏంటి అన్నప్పుడు నీకు అక్కడ ఆలోచన కలిగిద్దా లేదా? అంటే ఆ ఆలోచనతో మనం ఏం చేస్తాం? నిజంగానే కదా, మనం ఎంతో భక్తులుగా ఉన్నాం కదా, దేవుడు మన భక్తిని చూడట్లేదా? మన ప్రార్థనకి వెళ్ళేది చూడట్లేదా? మనం చేసే దేవుడి పని దేవుడు చూడట్లేదా? ఎందుకు నాకు ఇలా జరిగిందని దేవుని అవమానపరిచే విధంగా మనం ఆలోచిస్తామా లేదా? అంటే ప్రియమైన దేవుడు, అక్కడ దేవుడు ఓడిపోయినట్ట గెలిచినట్ట ఆలోచించాలి. అంటే ప్రియమైన దేవుని వల్లరా, దేవుణ్ణి గెలిపించడానికి మనం ఎలాంటి ఆలోచనలు కానీ ఎలాంటి ప్రయత్నాలు జరిగినా కానీ మనం నిలబడి దేవుణ్ణి గెలిపించుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించాలి అండి. చదువు. యోబు గ్రంథమా? యోబు గ్రంథం 21 అధ్యాయము 1:21. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఆయన నామం గొప్ప చేయాలి, ఆయన నామాన్ని గెలిపించాలి అనే ఒక ఆలోచన యోబు గారికి కలిగింది. నిజంగా మనం అలా వెళ్ళగలుగుతామా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని మనం అనగలుగుతామా? అంటే ప్రియమైన దేవుని వలన మనం ఈ తరంలో అనలేము. కానీ మనం అలా అనాలనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా యోబు గారు ఏమంటున్నాడండి? తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొని రాలేదు, అలాగని పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోతామా? ఏమీ తీసుకొని పోము. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి అన్నిటిని సమకూర్చింది ఎవరు? దేవుడే. దేవుడే సమకూర్చి ఇచ్చాడు, ఆ దేవుడే తీసుకొని పోయాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలగాలి అని అన్నాడు కాబట్టి అక్కడ దేవుడు గెలిచాడు. ప్రియమైన దేవుని సాతాను గాడు ఓడిపోయాడు. నిజంగా సాతాను గాడు ఓడిపోయిన తర్వాతకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? నిజంగా దేవుడు ఎంత ఆనందపడతాడు. కొన్ని కోట్ల మంది దేవదూతల మందు నిజంగా నా కుమారుడు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు, నీకు అనవసరంగా అవకాశం ఇచ్చాను, అయినా కానీ నా కుమారుడు నన్ను వదిలిపెట్టాడా అంటే వదిలిపెట్టలేదు. అంటే ఆ సమయంలో సాతాను గాడు తల దించుకొని వాడు వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మనం దేవుని అలా ఆలోచించాలి. మన విషయంలో కూడా ఎంతో పోరాటం జరుగుతుంది. అటు దేవుడు నాకు కావాలని, అటేమో దయ్యం నాకు కావాలని. బ్రతికుండగానే పోరాటం అండి మన పైన. మనల్ని ఎలాగైనా చెడగొట్టి, మన భక్తిని చెడగొట్టి దేవునికి దూరం చేసి, ఏమంటే దేవుడు ఇవ్వాలనుకున్న పరలోకాన్ని వెళ్ళకుండా చేయాలనేది అపవాది. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి, వారు నా కొరకే బ్రతకాలి, భూమి మీద నన్ను గెలిపించుకొని నేనున్న లోకాన్ని చేరుకోవాలనేది దేవుడి ఆలోచన. అంటే రెండు మహాశక్తుల మధ్య ఏం జరుగుతుంది? పోరు, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుణ్ణి గెలిపించి మన ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనేదే ఈ యొక్క మాటలోని యొక్క సారాంశం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన, ఈ తరంలో మమ్మల్ని పుట్టించి నీ కుమారుడైన జయశాల్ గారి ద్వారాగా మంచి విషయాలను ప్రతి వారం మేము వింటున్నామంటే మాకు నిజంగా అంతకంటే గొప్ప భాగ్యము నాయన మాకు లేదు తండ్రి. నిజంగా నా తండ్రి, నీ కుమారుడు ద్వారాగా అనేకమైన సత్య విషయాలను ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలంటే నీ కుమారుడిని కొంతకాలం ఈ భూమి మీద ఉంచండి తండ్రి. నీ కుమారుడు నిజంగా అనేకమైన నశించిపోతున్న ఆత్మలను మరి నా తండ్రి నడిపించడానికి ఆ దశలో, వృద్ధాప దశలో కూడా నాయన తండ్రి నీ కుమారుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు నాయన తండ్రి. ఒకసారి నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయాన్ని తెచ్చండి. అలాగే నీ కుమారుడు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుగా తోడు ఉండగమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.